అందరికీ నమస్కారం అండి. నేను మీ నిజం నవీన్‌ని. ఇవాళైతే మనం ఓజీ ఇప్పుడైతే అర్ధరాత్రి షో పడుతుందండి, బెనిఫిట్ షో. మనం ఓజీ సినిమా మూవీ రివ్యూ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఈ ఓజీ సినిమా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఒక మంచి గ్యాంగ్స్టర్ మూవీ తీయాలని మొదటి నుంచి ఆయనకి కోరికండి. గ్యాంగ్స్టర్ మూవీతోటి హిట్ కొట్టాలని. కాకపోతే ఇదివరకు చేసిన బాలు మూవీ అండ్ పంజా సినిమాతోటి ఆయన ఫ్యాన్స్ని ఆయన ఆయన ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసినంత స్థాయికి అవి చేరుకోకపోవడంతో ఇప్పుడు మరోసారి ఓజీ మూవీతో అయితే పవన్ కళ్యాణ్ గారు మన ముందుకు రావడం జరుగుతుంది. ఈయన ఎందుకంటే ఇప్పుడు మహేష్ బాబు గారికి బిజినెస్ మ్యాను ఎలాగా ఒక గ్యాంగ్స్టర్గా ముంబైలో దిగి ఒక గ్యాంగ్స్టర్ ఏ విధంగా అయితే ముంబైని శాసించే స్థాయికి ఎదిగాడో మహేష్ బాబు గారు బిజినెస్ మ్యాన్లో, అట్లాగే ఆ సినిమాతో మంచి హైప్ వచ్చిందో మహేష్ బాబు గారికి, అట్లాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా అలాంటి ఒక కోరిక అయితే ఉండిపోయిందని చెప్పి మనం ఈ విధంగా చెప్పచ్చు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక గ్యాంగ్స్టర్ మూవీతోటి ఒక మాస్ ఎలివేషన్ తోటి ఆయన ఫ్యాన్స్ని మరియు జనాల్ని, ఆయన్ని ఇష్టపడే వాళ్ళందరినీ అలరిద్దామని చెప్పని ఎప్పటి నుంచో ఆయనకు ఒక కోరిక అయితే అలా ఉండిపోయిందని మనం చెప్పచ్చు. ఈసారి మరి ఓజీతో అయితే మటుకు మన ముందుకైతే వస్తున్నారండి. కాకపోతే ఇక్కడ ఓజీ సినిమాకి వచ్చేటప్పటికి కాస్త చిన్న చిన్న అడ్డంకులు అయితే మనం గమనించవచ్చు. మరి ఏం జరిగిందో మనకి అంతగా ఐడియా లేదు, కానీ కోర్టులో అయితే కనుక టికెట్ రేట్లు తెలంగాణలో అండి, తెలంగాణ హైకోర్టులో టికెట్ రేట్లు పెంచొద్దని చెప్పని మరి తెలంగాణ హైకోర్టు చెప్పారు. మెమోకి అని చెప్పారు అన్నట్టుగా టీవీలో అయితే మనకి యాడ్ ఇవ్వటం, టీవీలో అయితే స్క్రోలింగ్ అయితే జరుగుతుంది. టికెట్ రేట్లు పెంచొద్దు తెలంగాణలో అని అన్నట్టుగా తెలంగాణ హైకోర్టు చెప్పినట్టుగా మనకి టీవీలో స్క్రోలింగ్ అయితే వస్తుంది. కాకపోతే ఈ ఓజీ మూవీ రివ్యూ, ఈ ఓజీ అయితే కనుక ఈసారి మటుకు సూపర్ డూపర్ హిట్ అవుతుందని చెప్పని మనం అనుకోవచ్చండి. ఎందుకంటే గ్లిమ్స్ అవి చూసినా కూడా మరి గూస్ బంప్స్ అయితే తెప్పిస్తున్నాయి మరి ఫ్యాన్స్ అందరినీ. ఈసారి మరి ఓజీ మూవీతో అయితే మనకు మరి పవన్ కళ్యాణ్ గారు మనకి ఏ విధంగా అయితే రాకీ బాయ్ ఉన్నాడో, రాకీ బాయ్ ఏ విధంగా అయితే సక్సెస్ అయ్యాడో, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా సక్సెస్ అవ్వాలి ఈ సినిమాతో అని కోరుతున్నాం. మీ నిజం నవీన్.